గైస్ ఇంజినీరింగ్ సంబంధించి నేను అన్ని కాలేజెస్ గురించి రివ్యూస్ కూడా ఇస్తా ఉన్నాను 2024లో ఎక్కడ అంటే ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేస్తా ఉన్నాను. బట్ ఏంటి అంటే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సిఎస్సి సబ్ బ్రాంచెస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇలా డేటా సైన్స్ కానీ, ఇలా చాలా బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ అయితే వచ్చాయి విచ్ ఈస్ కంప్లీట్లీ సబ్ బ్రాంచెస్ ఫర్ సిఎస్సి. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫ్యూచర్లో వేటికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్లో డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బాగానే ఉంటుంది, డేటా సైన్స్కి బాగానే ఉంటుంది. అలా అని చెప్పి మనము డేటా సైన్స్ సైడ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ కోర్స్ తీసుకోవచ్చా? సో ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. సో సిఎస్సి తీసుకున్నా కానీ సక్సెస్ అవ్వచ్చు, ఏది తీసుకున్నా కానీ సక్సెస్ అవ్వచ్చు. ఫ్యూచర్లో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ కోర్సు ఇంజనీరింగ్లో ఆ బ్రాంచ్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉండేదానికి 100% ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ చాలా కాలేజెస్లో సిఎస్సికే ప్రాపర్ ఫ్యాకల్టీ లేరు. సిఎస్సి ఫ్యాకల్టీస్ చెప్పే ఏ క్లాసెస్ కానివ్వండి, వాళ్ళు చెప్పేది ఏది కూడా జాబ్లో కొంచెం అంటే కొంచెం కూడా ఉపయోగపడదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాప్ కాలేజెస్. నేను చిన్న చిన్న కాలేజ్ గురించి ఇంకా వదిలేసేయండి, పెద్ద కాలేజెస్ గురించి, యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ గురించి నేను మాట్లాడతాను. సిఎస్సి వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో, వాళ్ళ క్లాసెస్ కానివ్వండి, వాళ్ళు చెప్పే కోడింగ్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి కనీసం అంటే కనీసం కూడా, కనీసం ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా ఆ నాలెడ్జ్ అనేది సరిపోదు. సో ఇప్పుడు దానికే ప్రాపర్ ఫ్యాకల్టీ లేనప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ ఎమర్జింగ్ టెక్నాలజీ, డేటా సైన్స్ అనేది విచ్ ఇస్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఇలాంటి బ్రాంచెస్ చిన్న చిన్న కాలేజీలో మీరు కంప్లీట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? సో ఇప్పుడు కాదు, వెరీ చాలా రోజులు, చాలా ఇయర్స్ బ్యాకే మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్ల టోల్డ్ దట్ సో 95% స్క్రాప్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. అంటే స్క్రాప్ అంటే ఎందుకు పనికిరాని, కంపెనీలకు పనికిరాని చెత్త వాళ్ళు గ్రాడ్యుయేట్సే బయటకు వస్తూ ఉన్నారు. జస్ట్ నేను గ్రాడ్యుయేట్ని, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను బీటెక్ చేశాను, డేటా సైన్స్లో నేను బీటెక్ చేశాను, లేకపోతే సైబర్ సెక్యూరిటీలో నేను బీటెక్ చేశాను, లేకపోతే ఇంకొక దాంట్లో నేను బీటెక్ చేశాను అంటే మీకు కంపెనీలో జాబ్ వచ్చే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించండి. సో నేను ఇక్కడ ఈ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే మంచి కాలేజీలో కొంచెం చూస్ చేసుకోగలిగితే మీకు సీట్ కనుక వచ్చింది అంటే, మీరు ఏ బ్రాంచ్ అయినా, సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకుంటే మంచిదే. కానీ ఒకవేళ అలా లేని పరిస్థితిలో చిన్న చిన్న కాలేజెస్‌లో అంటే ప్రిఫరబుల్లీ గో విత్ సీఎస్‌ఈ ఆర్ ఐటీ ఆర్ ఈసీఈ. అప్పుడు కూడా లేదు, వాటిల్లో సీట్లు దొరకలేదు, చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది, అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. కానీ ప్లాన్ చేసుకున్న వెంటనే ప్యారలల్‌గా మీరు ఖచ్చితంగా ఒక కాలేజ్ మీద డిపెండ్ కాకుండా అట్‌లీస్ట్ డైలీ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ డే 1 నుంచి, బీటెక్ ఫస్ట్ ఇయర్ డే 1 నుంచి గాని మీరు కోడింగ్ మీద కొంత ఫోకస్ చేసి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా బీటెక్ దేనికైతే ప్రొఫెషనల్ డిగ్రీ ఉందో దానికి వాల్యూ అనేది ఉంటుంది. జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నేనేదో కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే జాబ్‌లు వచ్చేస్తాయి, అలాంటి భ్రమలో అస్సలు ఉండొద్దు. ఎండ్ ఆఫ్ ద డే సబ్జెక్ట్ మ్యాటర్స్, స్కిల్ మ్యాటర్స్. మీరు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ చేశారన్నది అనవసరం. మీకంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసి, ఒకవేళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యున్నా మీకంటే బెటర్‌గా మెకానికల్ పర్సన్ చేయగలిగితే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగి ఆ స్కిల్ ఎక్కువ ఉంటే మెకానికల్ పర్సన్‌నే ఐటీలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఐటీ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తది ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో. బట్ ఇదొకసారి ఆలోచించండి. అంతేగాని బ్లైండ్‌గా ఏదో కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మాత్రం తీసుకోవద్దు. ఒకసారి ఆలోచించండి. ఓకే. థాంక్ యూ.